కుంభమేళా దేశాన్ని ఏకం చేసింది. హిందువుల్లో ఐకమత్యాన్ని పెంచింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు భక్తులు కోట్ల సంఖ్యలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకకు పోటెత్తారు. సనాతన సంస్కృతి వైభవాన్ని చాటి చెప్పారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయకపోతే ఏదో కోల్పోతామనే భావన హిందువులందరిలోనూ వచ్చింది. ఇదే అంశంపై చైర్మన్స్ డెస్క్ చూద్దాం. దేశంలో గత 40 రోజులుగా ఒకటే చర్చ. దేశం నలుమూలల నుంచి జనం మొత్తం ప్రయాగ్రాజ్ వైపే కదిలారు. రైళ్లు, బస్సులు, బళ్లు, వాహనం ఏదన్నది ఎవరూ పట్టించుకోలేదు. ఎలాగోలా కుంభమేళాకు వెళ్లాలి అనే తాపత్రయమే కనిపించింది. 100 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయినా, రైళ్లు రద్దయినా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయాలనే సంకల్పం చెక్కు చెదరలేదు. హిందువులలో అరుదుగా కనిపించే సమిష్టి భావన త్రివేణి సంగమం సాక్షిగా వెల్లివిరిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే గడిచిన 50 ఏళ్లలో దేశం మొత్తం కనెక్ట్ అయిన ఆధ్యాత్మిక కార్యక్రమంగా కుంభమేళా చరిత్ర సృష్టించింది. ప్రతి ఇంట్లోనూ దీని గురించి చర్చ జరిగింది. ప్రతి హిందువులోనూ కుంభమేళాకు వెళ్లాలనే తాపత్రయం కనిపించింది. ఇక్కడ ఎన్ని కోట్ల మంది వచ్చారనే లెక్క కంటే కుంభమేళా హిందువుల్ని ఏకం చేసిన తీరు నభూతో నభవిష్యతి అనటంలో సందేహం లేదు. ఒకప్పుడు సమాజంలో మేం లెఫ్ట్ వింగ్కు చెందినవారం అని చెప్పుకోవాలని చాలామందికి క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిలోనూ మార్పు వచ్చింది. ప్రస్తుతం రైట్ వింగ్కు సంబంధించిన వాళ్లమని చెప్పుకోవటానికి చాలామంది ఇష్టపడే పరిస్థితి వచ్చింది. సనాతన సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెప్పేలా త్రివేణి సంగమంలో జరిగిన కుంభమేళా దేశ విదేశాల ప్రజల్ని ఆకర్షించింది. ఈసారి విదేశాల నుంచి కూడా భారీగా జనం తరలివచ్చారు. కనీవిని ఎరుగనంత వైభవంగా నిర్వహించిన కుంభమేళా భక్తుల్ని ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దేశంలో మెజారిటీగా హిందువులు ఉన్నా వీరిలో ఐకమత్యం తక్కువగా ఉండేది. పేరుకు హిందువులైనా నిష్టగా పూజలు చేస్తూ ఆచార వ్యవహారాలు పాటించేవారి సంఖ్య తక్కువే. కాని ఇప్పుడు కుంభమేళాతో పరిస్థితి మారిపోయింది. హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి కుంభమేళాలో పాల్గొనాలని ఉవ్విళ్లూరారు. తూచా తప్పకుండా సంప్రదాయం పాటించాలనే ఉత్సాహం కనబరిచారు. ఇది గతంలో ఎప్పుడూ చూడని పరిణామం. నిజానికి హిందువులు పాటించే ఆచార వ్యవహారాలలోనూ రాష్ట్రాలను బట్టి కాస్త తేడాలు ఉన్నాయి. కానీ కుంభమేళా రాష్ట్రాలు, ప్రాంతాలు, కులాలకు అతీతంగా హిందువులందరినీ సంఘటితపరిచింది. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమంగానే కాకుండా హిందువులకు పునరుత్తేజం ఇవ్వటంలో విజయవంతమైందని చెప్పొచ్చు. అయోధ్య కంటే కూడా కుంభమేళానే ప్రపంచం దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. కుంభమేళాను విజయవంతం చేసిన భక్తులు దీని గురించి అన్ని దేశాలలో చర్చ జరిగేలా చేశారు. అసలేంటి కుంభమేళా? ఎందుకంత ప్రత్యేకత? కేవలం నదీ స్నానం కోసం కోట్ల మంది ఎందుకు వస్తున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ గూగుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెగ తిరిగాయి. కుంభమేళాతో ఏ సంబంధం లేని విదేశీయులు కూడా కేవలం చర్చలతో ప్రభావితమై అసలేం జరుగుతోందో చూడటానికి రావటం చిన్న విషయం కానే కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులకు అలౌకిక అనుభూతినిస్తాయి. అలాగే అందరిలోనూ సానుకూల భావనలు పాదుకునేలా చేస్తాయి. కుంభమేళాలోనూ అలాంటి అద్భుతాలు జరిగాయి. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంటే కుంభమేళాలో మాత్రం ఆ రెండు దేశాల ఆధ్యాత్మికవేత్తలు కలిసి పుణ్యస్నానం చేయటం ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇలా ప్రపంచ శాంతికి కూడా ఆధ్యాత్మికత దోహదం చేస్తుందని కుంభమేళా మరోసారి నిరూపించింది. ఈసారి కుంభమేళాకు పోటెత్తిన భక్తులు చాలా రికార్డుల సృష్టికి కారణమయ్యారు. 1-2 దురదృష్టకర ఘటనలు జరిగినా భక్తులలో అచంచల విశ్వాసం కనిపించింది. కుంభమేళా తేదీల ప్రకటన దగ్గర నుంచి ప్రయాగ్రాజ్లో వాతావరణం మారిపోయింది. కుంభమేళా కారణంగా ప్రయాగ్రాజ్లోనే కాదు, దాదాపు 150 కిలోమీటర్ల పరిధిలో ఆధ్యాత్మిక శోభ కనిపించింది. కోట్ల మంది భక్తులు క్రమశిక్షణతో పుణ్యస్నానాలు చేయటం, ఒకవైపు స్నానాలు జరుగుతుండగానే మరోవైపు పూజలు, పునస్కారాలు, యాగాలు, హోమాలు జరగటంతో త్రివేణి సంగమం దగ్గర కిలోమీటర్ల మేర సనాతన సంస్కృతి తొణికెసలాడింది. మహాకుంభమేళా కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదని, సామాజిక ఆధ్యాత్మిక ఐక్యతకు ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. ఎవరూ ఆహ్వానించకుండానే అక్కడికి కోట్ల మంది వస్తారు. ఎవరూ సూచించకుండానే ఆధ్యాత్మిక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఎటు చూసినా ఇసుకేస్తే రాలనంత జనం, ఇసుమంతైనా చోటులేని త్రివేణి సంగమ తీరం. అదే కోట్ల మంది ఆధ్యాత్మిక భావనలో మునిగే మహాకుంభమేళా. భూమండలం మీద అత్యంత భారీగా భక్తులు హాజరయ్యే గొప్ప ఆధ్యాత్మిక వేడుక. అంతమంది ఒకే చోట చేరే ఈ ధార్మిక మేళా అంతరిక్షం నుంచి కనిపించే అరుదైన వేదిక.
ఇది అతిపెద్ద హిందువుల సమీకరణే అయినా దేశ విదేశాల నుంచి లెక్కలేనంత మంది ఇతరులు ఇందులో పాలుపంచుకుంటారు. ఈ కారణంగానే యునెస్కో గుర్తింపు పొందిన ఈ మహాకుంభమేళా ప్రపంచానికే మహత్తర పండుగగా నిలుస్తోంది. మహాకుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమమే అయినా ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ఆధ్యాత్మికత, ఆచార సంప్రదాయాలు, సామాజిక సాంస్కృతిక కట్టుబాట్లు, పద్ధతుల మేలు కలయికగా నిరూపితమైంది. మహాకుంభమేళాకు అర్థం స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధపరుచుకోవటం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించటమేనని వారు విశ్వసిస్తారు. కుంభమేళాకు సంస్కృతి, భాష, సంప్రదాయాలకు అతీతంగా అందరూ హాజరవుతారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శిస్తారు. సోదరభావం ద్వారా సామాజిక సరిహద్దులను చెరిపేస్తారు. కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు, వెలుగులీనే సాంస్కృతిక పండుగ కూడా. ఒకవైపు ఆధ్యాత్మికత ఉట్టిపడుతుండగానే మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తిస్తుంటాయి. భారతీయ వారసత్వ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తారు. ప్రపంచీకరణ కారణంగా ఆధ్యాత్మికత ఎల్లలు దాటింది. ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలకు, సంస్కృతి, నాగరికతకు చిహ్నంగా ఉండే కుంభమేళా వెలకట్టలేని అనుభూతుల్ని భక్తులకు పంచుతుంది అనటంలో సందేహం లేదు. భారత్కు ఘనమైన సంస్కృతి, గర్వపడే ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నాయని మహాకుంభమేళాతో మరోసారి రుజువైంది. మహాకుంభమేళాకు ఉత్సాహంగా పోటెత్తిన భక్తులు మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో మరోసారి విశ్వవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగింది. అసలు ఆధ్యాత్మిక క్రతువు ఎలా జరగాలో మహాకుంభమేళా నిరూపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో ప్రతి ఘట్టం రికార్డులు సృష్టించి మహాకుంభమేళా వైభవాన్ని చాటి చెప్పింది. హిందూ పురాణాల ప్రకారం కుంభమేళా పెద్ద పండుగ. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క కదలికలపై ఆధారపడి ఉంటుంది. కుంభమేళా అనేది ఒక వేడుక మాత్రమే కాదు, ఇది మోక్షాన్ని కోరుకునే లక్షలాది మంది ప్రజల ఆధ్యాత్మిక వేడుక. మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవనామస్మరణతో మార్మోగుతుంది. ఎముకలు కొరికే చలిలోనూ నూలుపోగైనా ధరించని నాగసాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకుని దేవుడి కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. మొత్తం మీద కళ్ళు చెదిరేలా జరుగుతున్న మహాకుంభమేళా భక్తుల్ని ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తుతోంది. ప్రపంచానికి సరికొత్త భక్తి ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. కనీ విని ఎరుగని రీతిలో జరుగుతున్న ఆధ్యాత్మిక అద్భుతం భక్తులకు విభిన్న అనుభూతులు కలిగిస్తోంది. జీవితకాలం పదిలపరుచుకునే జ్ఞాపకాల్ని మూటగడుతోంది. ఇక్కడ త్రివేణీ సంగమంలో ప్రత్యక్షంగా పుణ్యస్నానం చేసిన వారే కాకుండా ఆ దృశ్యాలు చూస్తున్నవారు కూడా అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతున్నారంటే అతిశయోక్తి కానే కాదు. ఒక వేడుక ఓ మతాన్ని ఏకం చేస్తోంది. మొత్తం దేశానికే సరికొత్త ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందిస్తోంది. ప్రపంచాన్ని సూదంటురాయిలా ఆకర్షిస్తూ సమ్మోహనపరుస్తోంది. నదీ స్నానాన్ని పరమ పవిత్రంగా భావించే హిందువులు తమ నిష్ఠ ఎలాంటిదో, విశ్వాసాన్ని, ఐకమత్యాన్ని చాటి చెబుతున్న అపూర్వ ఘట్టానికి త్రివేణీ సంగమం కర్మసాక్షిగా నిలుస్తోంది. ఆధ్యాత్మిక అనుభూతులందిస్తూనే భక్తుల మనసుల్లోని భావోద్వేగాలను తట్టిలేపుతున్న కుంభమేళా ప్రపంచానికి ఓ కేస్ స్టడీలా మిగులుతుంది అనటంలో సందేహం లేదు. ఇక్కడ వ్యక్తుల గొప్పతనానికి తావులేదు. మొత్తంగా కుంభమేళానే అందరినీ డామినేట్ చేస్తోంది. కుంభమేళా జరిగే 45 రోజులు కుంభమేళాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం భక్తుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. కుంభమేళా కోసం ఘనమైన ఏర్పాట్లు చేశారు. పుణ్యస్నానాలు ఘనంగా జరుగుతున్నాయి. త్రివేణీ సంగమం దగ్గర జరిగే ప్రతి కార్యక్రమం అందరినీ ఆకర్షిస్తోంది. ఇలా కుంభమేళాకు సంబంధించిన ప్రతి ఘట్టం ఘనంగానే ఉంది. అసలు కుంభమేళా అంటేనే పతాక స్థాయి ఆధ్యాత్మికత ఉంటుంది. ఇక మహాకుంభమేళా అంటే జన్మకో అవకాశంగా భావించే భక్తులు తెలియని పారవస్యంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటిదాకా కుంభమేళా గురించి వినటమే కాని చూడని వారికి సరికొత్త ఆధ్యాత్మిక ప్రపంచం అనుభవంలోకి వచ్చింది. తరతరాలుగా దేశాన్ని ఆధ్యాత్మికతే నడిపిస్తోందంటే అదెలాగని సందేహపడ్డవారికి ఇప్పుడు కుంభమేళాను చూశాక సమాధానం దొరికినట్టే. 45 రోజుల వేడుక కోట్లాది మందిని ఏకం చేసి దేశంలో సరికొత్త చైతన్యం కలిగించగలిగినప్పుడు ఆధ్యాత్మిక వైభవం, సనాతన సంస్కృతి కలగలిపి దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని నమ్మలేకపోవటానికి కారణం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. సాధారణంగా రోజువారీగా దేశంలో ఎన్నో రకాల పరిణామాలు జరుగుతూ ఉంటాయి. కానీ
కుంభమేళా జరిగే 45 రోజులు ప్రజల దృష్టంతా దానిపైనే ఉంటుంది. మరో విషయాన్ని పట్టించుకోవాలనే ఆసక్తి అసలే ఉండదు. కుంభమేళాకు వెళ్లకపోయినా కనీసం కుంభమేళా గురించి మాట్లాడుకోవాలని ఎవరికి వారే స్వీయ నియమం పెట్టుకుంటారు. ఇలా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయటం చాలా అరుదు. కాని కుంభమేళా మాత్రం శతాబ్దాలుగా ఈ పనిని చాలా సులభంగా చేస్తోంది. ఉత్తర దక్షిణాలు, తూర్పు పడమరలు, కులాల తేడాలు, భాషా సంస్కృతులు అనే అడ్డుగోడలు ఏవీ లేకుండా అందరినీ ఒక్కతాటిపైకి తెస్తున్న కుంభమేళా భారత్కే సొంతమైన సంప్రదాయాల గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటుతోంది. కుంభమేళా అంటే ఏదో వెళ్లామా వచ్చామా అని కాదు. త్రివేణి సంగమంలో మునగటంతోనే పనైపోయిందని ఎవరూ అనుకోరు. కుంభమేళాకు మాత్రమే ప్రత్యేకమైన ప్రతి ఘట్టాన్ని తనివితీరా ఆస్వాదిస్తారు. ఘనమైన ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతినిధులమనే అనిర్వచనీయమైన అనుభూతిని మూటగట్టుకుంటారు. విశేషమేమిటంటే కుంభమేళాకు ఎవరూ ప్రత్యేకంగా ప్రణాళిక వెయ్యరు. ఇక్కడ భక్తులే స్వచ్ఛందంగా రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటారు. అప్పటికే సాధువులు, అఖాడాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో పాల్గొంటారు. అందుకే ప్రతి కుంభమేళాలో కావలసినంత సృజనాత్మకత కనిపిస్తోంది. కుంభమేళా అర్థం పరమార్థం ఎన్నేళ్లైనా మారదు. కాని కుంభమేళాలో ప్రపంచానికి ఆధ్యాత్మిక సందేశమిచ్చే పద్ధతులు ఖచ్చితంగా మారతాయి. ఎప్పటికప్పుడు మరింత ఆకర్షణీయంగా, మరింత ప్రభావశీలంగా కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. ఇంత పెద్ద స్థాయిలో సామూహిక ఉత్సవం మరొకటి లేదంటే ఒప్పుకుని తీరాల్సిందే. కుంభమేళా వస్తోందంటే చాలు భక్తులు ముందే సిద్ధమవుతారు. సౌకర్యాలు కల్పించినా లేకున్నా ఎవరూ ఫిర్యాదు చేయరు. ఎలాగోలా త్రివేణీ సంగమానికి చేరుకుని పుణ్యస్నానం చేయాలనే బలమైన కోరికే వారిని ముందుకు నడిపిస్తుంది. తరతరాల సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నామనే గర్వం వారికి కొత్త శక్తినిస్తుంది. నా సంస్కృతి, నా గర్వం అంటూ భక్తులు భక్తిపారవస్యంతో ఉప్పొంగిపోతారు. అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులకు త్రివేణీ సంగమాన్ని చూడగానే మనసులోకి ఆటోమేటిక్గా ప్రశాంతత వచ్చేస్తుంది. ఆ భావన కోసమే కోట్లాది మంది భక్తులు కష్టనష్టాల కోర్చి ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. కుంభమేళాలో పాల్గొంటున్న అనుభూతి అనుభవైక వేద్యమే కాని నోటితో చెప్పేది కాదంటారు వెళ్లిన భక్తులు. ఇక్కడ కుంభమేళాకే కాదు, ప్రయాగ్రాజ్కు, త్రివేణీ సంగమానికి పాటించే ప్రతి ఆచారానికి ఓ చరిత్ర ఉంది. చాలామందికి తెలియని, ఊహకు కూడా అందని అపురూప విషయాలు చాలా ఉన్నాయి. అందుకే కుంభమేళా అంటే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకే కాదు, సనాతన సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసే పరిచయ వేదిక కూడా. ఒక్కసారి కుంభమేళాకు వెళ్లిన భక్తులు మరోసారి వెళ్లకుండా ఉండలేరని కూడా నమ్మకాలు ఉన్నాయి. జలం, దైవం, జీవం మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని కుంభమేళా కళ్లకు కడుతుంది అనటంలో సందేహం లేదు. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం ఏకం కావాలంటే బలమైన భావోద్వేగం కావాలి. కుంభమేళా కావలసినంత ఆధ్యాత్మిక భావోద్వేగాన్ని అందిస్తోంది. ఎవరికి వారే ఈ భావోద్వేగాన్ని ఆవాహన చేసుకుంటున్నారు. మొదట స్నానం చేసి వచ్చేద్దామని త్రివేణీ సంగమానికి వెళ్లినవారు కూడా అక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి ఆకర్షితులై 2-3 రోజులుండిపోతున్నారు. ఆ తర్వాత కూడా రాలేకే వస్తున్నారు. అంతగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాతో కనెక్ట్ అయ్యారు. సరే, మన దేశంలో అంటే కుంభమేళాకు ఘన చరిత్ర ఉందని తెలుసు. సంగమంలో మునిగితే ఏం జరుగుతుందో ఎంతో కొంత అవగాహన ఉంది. కానీ జీవితంలో కుంభమేళా గురించి వినటమే కాని ప్రత్యక్షంగా చూసి ఎరుగని విదేశీయులు కూడా ఎంతో భక్తిభావంతో, తన్మయత్వంతో త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేయటం ఖచ్చితంగా ఆధ్యాత్మిక అద్భుతమే. ఇప్పటివరకు నాగసాధువులు, అఘోరాలు, సన్యాసులు ఉంటారని తెలియని విదేశీయులు వారిని చూడగానే తమను తాము నిగ్రహించుకోలేకపోతున్నారు. నిజంగానే దైవదర్శనం కలిగినంత భావన కలుగుతోందని ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేవలం కుంభమేళాకు మాత్రమే హిమాలయాల నుంచి బయట ప్రపంచంలోకి వచ్చే నాగసాధువుల కోసం కోట్ల మంది భక్తులు ఓపికగా ఎదురుచూసి వారి ఆశీర్వాదాలు తీసుకుని త్రివేణీ సంగమం నుంచి అడుగు బయట పెడుతున్నారు. ఎంతో కోలాహలంగా సాగుతున్న కుంభమేళాలో సాధువుల కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా భక్తులే జాగ్రత్తలు తీసుకుంటున్న అరుదైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. కుంభమేళాలో విభిన్న భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. భక్తులకు కావాల్సిన భక్తిభావనకు లోటు లేదు. ఆధ్యాత్మికత కోరుకునేవారికి కొదువలేదు. ఇక సంగమంలో పుణ్యస్నానం చేసేవారు పొందుతున్న భావన మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడి సాధువుల ఆశీర్వాదం తీసుకుంటే తమ జీవితం మారిపోతుందని నమ్మేవారి సంఖ్య తక్కువేం కాదు. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోతున్నారు. అయితే వీరందరినీ సనాతన సంస్కృతి అనే జీవధార కలిపి ఉంచుతోంది. ఎవరేం చేసినా, మరేం భావించినా అంతిమ లక్ష్యం సంప్రదాయాలకు పట్టాభిషేకమే, ఆచార వ్యవహారాలు నిష్ఠగా పాటించటమే. చాలా కాలం తర్వాత మేం హిందువులం, మా ధర్మాన్ని మేం పాటిస్తున్నామని గర్వంగా చెప్పుకునేలా కోట్లాది మంది కుంభమేళాకు తరలివస్తున్నారు.
ప్రపంచానికి తమ సంకల్పం చాటి చెప్పాలనే బలమైన కాంక్ష వారిలో కనిపిస్తోంది. జాగృతమైన హిందూ సమాజానికి కుంభమేళా అద్దం పడుతుంది అనటంలో సందేహమే లేదు. సాధారణంగా లౌకికవాదాన్ని నమ్మే హిందువులు ఇప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా తమవైన ఆచార వ్యవహారాలను ప్రపంచం గుర్తించేలా పాటిస్తున్నారు. యాగాలు, హోమాలు చేయటానికి సందేహించటం లేదు. ఎవరో ఏదో అనుకుంటారనే భావనకు చెల్లుచీటీ ఇచ్చేశారు. మన మతం గురించి మనం ప్రచారం చేసుకుంటూ మన ఆధ్యాత్మిక వేడుకల్ని మనం నెత్తికెత్తుకోకపోతే మరెవరు చేస్తారనే ఆలోచనతో కనిపిస్తున్నారు. కుంభమేళాకు శతాబ్దాల చరిత్ర ఉంది. కుంభమేళా జరిగినట్టుగా చరిత్రలో ఆధారాలు కూడా ఉన్నాయి. అసలు క్రీస్తు పూర్వమే కుంభమేళా వైభవంగా జరిగిందని కూడా చెబుతారు. కాని ఈ విశేషాలన్నీ వినటమే కాని ఎవ్వరూ కళ్లారా చూసింది లేదు. కాని ఇప్పుడు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా చరిత్రలో చెప్పినవన్నీ నిజమేనని చాటి చెప్పేలా జరుగుతోంది. కోట్ల మంది భక్తుల ఆధ్యాత్మిక తృష్ణను కళ్లకు కడుతోంది. హిందువులు సంఘటితమై చేసే వేడుక ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తోంది. ఆధ్యాత్మికతకు ఎంతటి శక్తి ఉందో నిరూపిస్తోంది. దేశంలోని రాష్ట్రాలే కాదు, ప్రపంచంలోని దేశాలే ఏకమయ్యే స్థాయిలో కనీవినీ ఎరుగని విధంగా జరుగుతోంది. సముద్రం సముద్రంలాగే ఉంటుంది. ఆకాశం ఆకాశంలాగే ఉంటుంది. రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలాగే ఉందని చెబుతారు. అంటే కొన్ని విషయాలకు పోలిక చెప్పటం కుదరదు. వాటికవే సాటి. అలాగే మహాకుంభమేళా ఎలా జరుగుతోంది అంటే పేజీలకు పేజీలు విశేషణాలు రాసే కంటే మహాకుంభమేళాలాగే జరుగుతోంది అంటే బాగా అర్థమవుతుంది. నిజానికి కుంభమేళా మొదలయ్యే ముందే కొన్ని అంచనాలు ఉన్నా వాటన్నింటినీ దాటేసేలా ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక జరుగుతోంది. ముఖ్యంగా కుంభమేళా దేశం మొత్తానికి కనెక్ట్ అయిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనటంలో సందేహం లేదు. ఇదేదో ముందుగానే అనుకున్నది కాదు, ఎవరో ప్లాన్ చేస్తే జరిగేది కాదు. దైవ సంకల్పంతో యాదృచ్ఛికంగా జరగాల్సిన ప్రక్రియ. ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమంలో ఆధ్యాత్మిక అనుభూతులకు అసలు కారణం అదే అని చెప్పాలి. ఒక భావనతో కుంభమేళాకు బయలుదేరుతున్నారు. పవిత్ర స్నానం తర్వాత మరో భావన కలుగుతోంది. అక్కడి కార్యక్రమాలలో పాల్గొన్నాక కలిగే భావన వేరు. చివరకు తిరుగు ప్రయాణం సమయానికి కలిగే భావన ఇంకోటి. ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త ఆధ్యాత్మిక భావనలు, సనాతన అనుభూతులు భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కుంభమేళా ఘనతను దశ దిశలా చాటి చెబుతున్నాయి. భారత్లో ఉన్న ఆధ్యాత్మిక భావనల బలమేంటో ఎలుగెత్తి చాటుతున్నాయి. దేశ ఆధ్యాత్మిక పతాక నిరాటంకంగా ఎగురుతుందనే నమ్మకాన్నిస్తున్నాయి. హిందువులంతా ఒక్క తాటిపైకి వస్తే ఖచ్చితంగా ఆధ్యాత్మిక అద్భుతం ఆవిష్కృతమవుతుందని నిరూపిస్తున్నాయి. మొత్తం మీద కుంభమేళాతో దేశం కనెక్ట్ అయింది. కుంభమేళాను చూసి ప్రపంచం అబ్బురపడుతోంది. ప్రత్యక్ష అనుభూతులు, పరోక్ష ఉద్వేగాల కలయిక కనిపిస్తోంది. 45 రోజుల్లోనే తరతరాల సనాతన సంస్కృతి వైభవం సాక్షాత్కరించింది. ఆది శంకరాచార్య దగ్గరునుంచి నేటి వరకు వచ్చిన ఆధ్యాత్మిక శోభను పరిచయం చేసింది. ఇలా ఒకటేమిటి, ఒక్క కుంభమేళా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. కోట్ల మందిలో తెలియని సరికొత్త సంకల్పాన్ని పాదుకొల్పింది. ఈ కుంభమేళా స్ఫూర్తితో మరికొన్నేళ్లపాటు సనాతన ధర్మం తలెత్తుకుని నిలబడే గర్వాన్నిచ్చింది. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంపై విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.